నమస్కారం. ఒక గొప్ప లక్ష్యం, దాన్ని చేరుకునే దారిలో ఎన్నో సవాళ్లు. మరి ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన ఒకే ఒక్క ఆయుధం నమ్మకం. ఈ మూడు విషయాల చుట్టూ తిరిగే ఓ స్ఫూర్తిదాయకమైన కమ్యూనిటీ ప్రయాణాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. సరే, ఈ కథకు మూలం మూడు విషయాలన్నమాట. ఒకటి, టెక్నాలజీతో ఏదో పెద్ద మార్పు తీసుకురావాలి అని చూస్తున్న ఒక ఐటీ కంపెనీ. రెండోది, ఆ కంపెనీ పెట్టుకున్న ఒక చాలా పెద్ద లక్ష్యం. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఆ లక్ష్యం మాది, మనందరిది అని నమ్మి గట్టిగా అండగా నిలబడిన ఒక కమ్యూనిటీ. అయితే అంతా బానే ఉంది కదా అనిపిస్తుంది. కాని అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఈ ప్రయాణం ఎందుకు అనుకున్న టైంకి జరగట్లేదు? ఎందుకింత ఆలస్యం అవుతోంది? చూడండి, ఏ గొప్ప ప్రయాణంలో అయినా అడ్డంకులనేవి చాలా కామన్. ఈ కంపెనీ కూడా అలాంటి కొన్ని సవాళ్లనే ఎదుర్కొంటోంది. కొన్నిసార్లు లీగల్ ప్రాసెస్లు, కొన్నిసార్లు టెక్నికల్గా ఊహించని సమస్యలు, కొన్నిసార్లు టీంలో జరిగే మార్పులు, ఇవన్నీ కలిసి ఈ ఆలస్యానికి కారణం అయ్యాయన్నమాట. ఈ ఆలస్యం జరుగుతున్న కొద్దీ బయటి ప్రపంచం నుంచి సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే వాళ్లకి తెర వెనుక ఎంత కష్టపడుతున్నారో కనపడదు కదా, కేవలం బయటికి రాని రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఏమైంది దీనికి, అసలు స్టార్ట్ అవుతుందా లేదా లాంటి ప్రశ్నలు మొదలయ్యాయి. తెలుసుకదా, బయట్నుంచి ఇలాంటి నెగటివ్ మాటలు వినిపిస్తూ ఉంటే దాని ప్రభావం లోపల కూడా పడుతుంది, పడకుండా ఉండదు. ఎంత స్ట్రాంగ్ కమ్యూనిటీ అయినా సరే మెల్లిగా అనుమానాలు మొదలవుతాయి. అసలు మనం చేస్తున్నది కరెక్టేనా, మన నమ్మకమేమైనా తప్పా, ఇలా తమను తామే ప్రశ్నించుకునే ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక కథ కావాలి. రండి, ఇప్పుడు మనం ఒక చిన్న మొక్క గురించి, అది ఒక పెద్ద తుఫానుని ఎలా ఎదుర్కొంది అనే ఒక పవర్ఫుల్ కథను చూద్దాం. కథ ఇక్కడ మొదలవుతుంది. ఒక రైతు ఎంతో ఇష్టంగా ఒక చిన్న మొక్కను నాటాడు. అది అప్పుడప్పుడే మొలకెత్తి చిగురిస్తోంది. అంతే, పెద్ద తుఫానులు, ఈదురుగాలులు దాని చుట్టుముట్టాయి. ఆ దెబ్బకి ఆ పసిమొక్క పాపం నిలబడలేక మొత్తం నేలకి వంగిపోయింది. ఆ సీన్ చూసిన వాళ్లంతా పెదవి విరిచారు. అంతే, దీని సంగతైపోయింది, ఇదిక నిలబడదు, అస్సలు పెరగదు అని డిసైడ్ చేసేశారు. కాని ఆ రైతు మాత్రం ఆ మొక్క మీద నమ్మకాన్ని వదులుకోలేదు. దాని దగ్గరికెళ్ళి నెమ్మదిగా ఇలా అన్నాడు, ఇది నీ ఎండ్ కాదు, నీ బలాన్ని ఇంకా పెంచడానికి ప్రకృతి పెడుతున్న ఒక చిన్న టెస్ట్ అంతే. రైతు మాటలు ఆ మొక్కకు ఏదో మ్యాజిక్ చేసినట్టున్నాయి. అలా ఋతువులు మారాయి, కాలం గడిచింది. ఒకప్పుడు తుఫానుకు వంగిపోయిన ఆ చిన్న మొక్కే ఇప్పుడు ఆ పొలంలోనే అందరికంటే ఎత్తైన బలమైన చెట్టుగా నిలబడింది. అద్భుతమైన కథ కదా. ఇప్పుడు ఈ కథకి మన కమ్యూనిటీ ప్రయాణానికి ఉన్న కనెక్షన్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ పోలిక చాలా పవర్ఫుల్. కథలో ఆ చిన్న మొక్క ఉందే, అదే ఈ కమ్యూనిటీ. మరి దాన్ని అటూ ఇటూ ఊపేసిన ఆ తుఫానేంటి? అవే బయటనుంచి వచ్చే నెగటివ్ కామెంట్స్. ఇక చివరిగా ఆ రైతే మనందరిలో ఉండాల్సిన ఆ పాజిటివ్ ఎనర్జీ, మన నమ్మకమన్నమాట. అందుకే మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఎదురయ్యే ఆలస్యాలు కేవలం టెంపరరీ, ఇవి ఎప్పటికీ పర్మనెంట్ ఓటమి కాదు. సో ఆలస్యమనే పదాన్ని ఇకపై ఒక ప్రాబ్లంలా చూడొద్దు, దానికొక కొత్త మీనింగ్ ఇద్దాం. ఆలస్యమంటే నిర్మాణ సమయం. అసలు కమ్యూనిటీ అంటే ఏంటి? జస్ట్ కొంతమంది మనుషులు గుంపుగా ఉండటం కాదు, ఒకే లక్ష్యం కోసం, ఒకే నమ్మకంతో, ఎంతకాలమైనా సరే వేచిచూసే సహనంతో, ఒకరిపై ఒకరికున్న ప్రేమతో ఏర్పడిన ఒక సమిష్టి బలమే కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీకి కొన్ని కోర్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. వీళ్ల నమ్మకమే వీళ్లకసలైన ఆస్తి, ఎదురుచూసే సహనమే వీళ్ల బలం, వీళ్లందర్నీ కలిపి ఉంచే ఐక్యతే గెలుపుకు మెయిన్ రీజన్. అందుకే ఈ ఆలస్యం ఓటమికి సైన్ కాదు, ఇంకా బలమైన ఫౌండేషన్ వేస్తున్నామనడానికి ఒక సూచన. ఇక చివరిగా ఈ ఐక్యత ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేయబోతోందో చూద్దాం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, పెద్ద పెద్ద లక్ష్యాలు, చరిత్రలో నిలిచిపోయే విజయాలు ఎప్పుడూ ఈజీ రూట్లో రావు, సవాళ్లు వాటికి కంపల్సరీ. కాబట్టి ఇది సందేహపడి వెనక్కడుగు ఏయాల్సిన టైం అస్సలు కాదు. ఇది ఇంకా యునైటెడ్గా, మరింత స్ట్రాంగ్గా నిలబడాల్సిన సమయం. సో ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ పట్టుదల, ఈ ఐక్యత చూసిన తర్వాత రేపు ప్రపంచం మనవైపు తిరిగి చూసి వీళ్లే అసలైన బలం,
ఈ కమ్యూనిటీనే అసలైన శక్తి అని చెప్పుకుంటుందా? ఆ ప్రశ్నకు సమాధానం బయటెక్కడో లేదు, అది ఈ కమ్యూనిటీ నమ్మకంలోనే దాగి ఉంది.